నా ప్రమేయం లేనప్పటికి కూడా, నాకు అటువంటి ఆలోచన లేనప్పటికి కూడా, అటువంటి ప్రవర్తన లేనప్పటికీ కూడా నా సమక్షంలో జరిగిన దానికి నేను బాధ్యత వహించాల్సిన అవసరం కూడా ఉంది. జరిగిన సంఘటనల్ని పూర్తిగా ఖండిస్తూ, జరిగినటువంటి సంఘటనలో ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా, అందువల్ల ఈ సభాముఖంగా మా అందరి సమక్షంలో, మీడియా సమక్షంలో జరిగిన వాటికి చింతిస్తూ నేను బహిరంగంగా క్షమాపణ చెప్తా ఉన్నాను. దళితుల కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్నటువంటి ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారంటే ఒకే ఒక్క ఎమ్మెల్యే, అది పార్థసారథి ఎమ్మెల్యే. దళితుల కాళ్ళు పట్టుకొని దళితుల కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకున్న వాడికి దళిత సంఘాలకి క్షమాపణలు చెప్పడం పెద్ద విషయమేమీ కాదని నేను నమ్ముతాను. మా మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేసే వాళ్ళ ఆటలు సాగవని స్పష్టంగా ఈ పత్రికాముఖంగా తెలియజేస్తా. విపరీతంగా దానికి పెడార్థాలు తీస్తా వైరల్ చేస్తున్న సందర్భాన్ని మేము ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎవరో దానికి కావాలని వీడియో వైరల్ చేయడం, దాన్ని ఎడిట్లు చేయడం, చిలకలు వలకలుగా చేయడం, ఈ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం, దాన్ని ఏదో అవమానం జరిగిందంటూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీసీలకు మధ్య, ఎస్సీలకు మధ్య గ్యాప్ పెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఇది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మా మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం, మా మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం, ఏదో పార్థసారథి దళితుల వ్యతిరేకని చూపించి దాని ద్వారా రాజకీయ పబ్బం గడుపుకుందామనే ప్రయత్నం, ఏదో విధంగా పార్థసారథిని దళితులకు దూరం చేద్దామనే ప్రయత్నం, ఏదో విధంగా బురద జల్లి దాంట్లో రాక్షసానందం పొందుదామనే ప్రయత్నం, ఇవన్నీ కూడా ప్రజలు కళ్ళతో చూస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ జరుగుతున్నటువంటి ప్రచారం మీద ఎక్కడో చోట ఆపాల్సిన అవసరం ఉంది. ప్రచారము దుష్ప్రచారం అని చెప్పాల్సిన అవసరం ఉంది. గ్రామం అంతా తిరిగిన తర్వాత ఆయన దూరంగా నిలబడినాడు, మేము ఆలయం కట్ట మీద నిలబడినాం, అది దేవాలయానికి సంబంధించినటువంటి కట్ట. అది నాకు అనుమానం వచ్చింది, అతను ఏమన్నా వేరే మతాన్ని ఆచరిస్తున్నాడేమో, అందువల్ల దేవుడి కట్ట మీద నిలబడడానికి ఇబ్బంది పడతా ఉన్నాడా అని నేను ఆ దృష్టితో ఎంక్వైరీ చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో టీడీపీ లీడర్ అయినటువంటి కృష్ణమ్మ గారు చెప్పారన్నటువంటి అన్నీ కూడా మీరు చూశారు. ఇవన్నీ కూడా నేను ఎప్పుడూ కూడా ఈ కండువా వేసుకోవడానికి మొహమాట పడలేదు, ఈ ఉద్యమంలో పాల్గొనడానికి జంకలేదు. జేఎంబీఎం ఉద్యమంలో కూడా ఎన్నో రకాల దళితులకు సంబంధించిన అంబేద్కర్ ఆశయాలని సాధించాలనేటువంటి పట్టుదలలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఉన్నాను. నేను ఎన్నికల సందర్భంలో ఆదోనిలో నేను క్యాండిడేట్గా వచ్చి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్న సందర్భంలో ఇదే కండువాలు వేసుకొని, ఇదే దళిత ఉద్యమాలకు సంబంధించినటువంటి కండువాలు వేసుకొని ఈరోజు ఒక దళితుడిని అవమానిస్తానా అని సూటిగా ప్రశ్నిస్తాను.